హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 52వ భాగాన్ని వినేద్దాం. వల్లి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళగానే తన గదిలోకి వెళ్తుంటే సీత కనబడుతుంది. నువ్వు కావాలని వచ్చావు కదా ఇంట్లోకి అంది. సీత వల్లిని కోపంగా చూస్తూ, ఏంటి ఊరికే నా వెంట పడుతున్నావు? అక్కవని నేను చాలా సైలెంట్గా ఉంటున్నాను. బావ నీతోనే ఉండాలని కోరుకుంటున్నాను. కానీ బావ నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల భారీగా అనుకుంటున్నాను. నాకు డివోర్స్ ఇప్పించు, నేను వెళ్ళిపోతాను. వల్లి ముఖంలో వెలిగిపోతుంది. నిజంగా వెళ్ళిపోతావా? బావ నొప్పించి నాకు డివోర్స్ ఇప్పొచ్చి వెళ్ళిపోతాను. అదే మాట మీద ఉండాలి. అనన్య ఆ మాటలు విని సీతని కోపంగా తన గదిలోకి తీసుకెళ్ళి, ఏంటి నువ్వు డివోర్స్ ఇవ్వమని అడుగుతున్నావు? నీకేమైనా బుద్ధి ఉందా? అసలు మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ ఏమైంది అనన్య? నన్ను పెళ్లి మాత్రమే చేసుకున్నాడు. సెకండ్ టైం అక్కని పెళ్లి చేసుకుని తనతో కాపురం చేశాడు. అది అందరూ మర్చిపోతున్నారు. నా మీద ప్రేమ ఉంటే మర్చిపోవాల్సిందే. అక్కతోటే ఉండాలి. మీరందరూ గట్టిగా చెప్పండి బావకి. అదంతా నాకు తెలియదు. మా అన్నయ్యకి మాత్రం నీ మీదనే మనసుంది. తను నేను ఎంతో ఇష్టపడ్డాడు. నన్ను ఇష్టపడగానే అయిపోయిందా? నన్ను ఇష్టపడితే ఎందుకు వల్లిని పెళ్లి చేసుకోవాలి? అక్కతో ఎందుకు కాపురం చేయాలి? ఎందుకు వారసులను తెచ్చుకోవాలి? అక్కడికి వచ్చి మహా మాటలు విని, నిజం చెప్పు సీత, నీకు అజయ్ అంటే ఇష్టం లేదా? నా ఇష్టంతో ఏం పనుంది అత్తయ్య? అందరికీ కనపడేది అక్కని. మీ ఇంటి వారసులు కూడా వస్తున్నారు. ఇది చాలదా అతని భార్య అనడానికి? అయితే ఎందుకే వాడు ముద్దు పెట్టిన ప్రతిసారి ముద్దు పెట్టించుకుంటున్నావు? ఒక్కసారైనా వాడిని దూరం నెట్టేస్తున్నావు అసలు? సీత కళ్ళలోకి చూస్తూ, మీరు అలాగే అంటారు. మీ అబ్బాయితో నేను గెలవలేకపోతున్నాను. నేను ఊపిరి ఆడక చచ్చిపోతున్నాను అనిపిస్తుంది. మహా మనసులో నవ్వుకున్నా, పైకి మాత్రం కోపంగా, చాలే, ఎవరైనా ఇష్టం లేని వ్యక్తి ముద్దు పెడితే ఊరుకుంటారా? చెప్పు తీసుకుని కొడతారు. నీకు ఇష్టం లేదంటే నేను నమ్మను. ఇష్టం ఉంది కాబట్టి వాడికి ముద్దు పెడుతున్నావు. సీత, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఈసారి నా దగ్గరికి రావాలి అని కోపంగా వెళ్ళిపోతుంది. కాసేపటికి అజయ్ వస్తాడు. సీత అని గట్టిగా పిలుస్తాడు. అందరూ హాల్లోకి వస్తారు. సీతను చూసి, నాకు అన్నం పెట్టు అన్నాడు. వల్లి కోపంగా చూసి, ఏంటి అజయ్, అన్నం కావాలంటే నన్ను అడుగు. వల్లికి ఒక లుక్ ఇస్తాడు. సీతను చూస్తూ, నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు నాకు అన్నం రెడీ చేసి పెట్టు అని వెళ్ళిపోతాడు. మహా సీతనే చూస్తుంది. సీత కిచెన్లోకి వెళ్ళి అన్నీ రెడీ చేసి టేబుల్ మీద పెడుతుంది. అజయ్ వచ్చి కూర్చుని తింటూ ఉంటాడు సీతను చూస్తూ. నువ్వు తిన్నావా అని అడుగుతాడు. సైలెంట్గా ఉంటుంది. అజయ్, నేను ఎవరిని అడగట్లేదు, ఎదురుగా ఉన్నా నిన్నే అడుగుతున్నాను అంటాడు కోపంతో. సీత భయపడిపోయి తినలేదు అంటుంది. వెంటనే అజయ్ చేయి పట్టి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన ప్లేట్లో ముద్దలు కలుపుతూ నోట్లో పెట్టేస్తాడు. సీత అలాగే నోరు తెరిచి తను పెట్టిన ముద్దని తింటుంది. అజయ్ కూడా తింటూ ఉంటాడు. వీళ్ళిద్దరిని తమాషాగా చూస్తున్నారు. అనన్య, బామ్మ మాత్రం నవ్వుకుంటున్నారు. మహాలో టెన్షన్ పెరిగిపోయింది. వల్లికి వస్తున్న కోపానికి అక్కడ కూర్చొని ఉన్న కూర్చుని తన్నేసి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఎవరేమనుకున్నా పర్వాలేదని అజయ్ సీతకి తినిపిస్తూ తను తింటున్నాడు. అజయ్ సీతను చూసి స్మైల్ చేసి తన గదిలోకి వెళ్ళిపోతాడు. మహా, అనన్య ఇద్దరు సీత ఎదురుగా నిలబడి, ఏంటే ఇష్టం లేదన్నాడు? వాడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏమనుకున్నా తినిపి కానీ గబగబా తినేస్తావు అంటే, అత్తయ్య అలా ఎలా చేస్తారో నాకు అర్థం కాలేదు. అనన్య గట్టిగా నవ్వేస్తుంది. అనన్యను కోపంగా చూసి, నా పరిస్థితులు మీరుంటే తెలుస్తుంది అంది. సరే వెళ్ళు, గదిలోకి వెళ్ళు. అనన్య సీతతో పాటు గదిలోకి వెళ్ళిపోతుంది. మహాకి బీపీ పెరుగుతుంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, వీడి సీతతో ఇంత దగ్గరగా ఉంటున్నాడు ఏంటో అని. గదిలోకి వెళ్ళి అజయ్కి వల్లి కోపంగా ఎదురొచ్చింది. ఏంటి అజయ్, చూస్తుంటే రోజు రోజుకి చాలా చిల్లరగా బిహేవ్ చేస్తున్నావు? అజయ్ కోపంగా చూసి, ఏంటి నేనేం చిల్లరగా పనిచేశాను? సీత నోట్లో ఒళ్ళో కూర్చోబెట్టుకోను తినిపించడం పద్ధతేనా? నా పిల్లం నా ఇష్టమే, ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపిస్తాను, నీకేంటి? నేను నీ భార్యని అజయ్, ఎందుకలా వింతగా ప్రవర్తిస్తున్నావు? నువ్వు నా అందరి ముందు నా భార్యలాగా ఉన్నావు. నీ మనసును అడుగు, నా భార్యో కాదో చెప్తుంది నీ మనసు. నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు మారిపోయాను. నీ భార్యగానే ఉంటాను నేను. వల్లి, అందరి ముందు నేను తాళి కట్టినానని చెప్పావు. అసలు నీకు నేను తాళి కట్టనే లేదు. పెళ్లి చేసుకోవడానికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. అయినా నేను ఆ రోజు నేను పెళ్లి చేసుకునేవాడినే కాదు. అజిత్ గారు కావాలని నాకు యాక్సిడెంట్ చేయించాడు. నాకు అన్నీ తెలుసు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు. నీ బిడ్డకి నేను తండ్రిని కూడా కాదు. నువ్వు ఇలాగే నన్ను ఇరిటేట్ చేస్తూ ఉన్నావు అనుకో, రెచ్చగొట్టిన అందరూ ముందు పిలిచి చెప్పేస్తాను, నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు అని. వల్లి భయపడిపోయి, ఎందుకలా బెదిరిస్తున్నావు? నువ్వే నా బిడ్డకి తండ్రివి. నువ్వు కాదన్నా నేను ఊరుకోను. నిన్ను అందరి ముందు అల్లరి పాలు చేయడం నాకు ఇష్టం లేదు. మా మావయ్యని చూసే ఊరుకుంటున్నాను. మర్యాదగా నీ అంతటి నువ్వే వెళ్ళిపో. ఎవరి బిడ్డనైతే మోస్తున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళు.
అది మీకే మంచిది. నా పర్సనల్, నా భార్య సీత మాత్రమే. మా జోలికి వస్తే గుర్తుపెట్టుకో అని చెప్పేసి పడుకుంటాడు. వల్లి సీతను ఎలా దూరం చేయాలని ఆలోచిస్తుంది. 2 రోజులయ్యాక వంశీ ఇంటికి వస్తాడు. 15 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పి పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుంటారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ లోపలే కౌశిక్ కూడా బెంగళూరు నుంచి వచ్చేస్తాడు. అజయ్ కౌశిక్ ఫ్లాట్కి వెళ్తాడు. అజయ్, ఏంట్రా సీతను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, మరి వల్లి పరిస్థితి ఏంట్రా? ఏముంది, తను డెలివరీ కాగానే వెళ్ళిపోతుంది. అంత ఈజీగా వెళ్ళిపోతుందా? ఒకసారి ఆలోచించు. వెళ్ళకపోతే ఇంకోలా ఉంటుంది. నాకు సీతకు మధ్య ఎవరొచ్చినా నేను ఊరుకోను. కౌశిక్ నవ్వుతూ, బాగా మారిపోయావురా, అమాయకంగా సిన్సియర్గా ఉండేవాడివి చాలా సైకో అయిపోయావు. అలా మారాల్సి వచ్చిందిరా, ఇలా ఉంటేనే అందరూ సెట్ అవుతున్నారు. ఈ లోపల వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏదో శబ్దం వచ్చి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా వచ్చిన వ్యక్తి లోపలికి వచ్చి అజయ్ పక్కన కూర్చుంటాడు. కౌశిక్ ఏమర్థం కాదు, అలా కూర్చునే వ్యక్తిని చూస్తూ ఉంటాడు. రమేష్ బాగా ఏడుస్తూ అజయ్ కాలు పట్టుకుంటాడు. అజయ్ కంగారు పడి లేచి నిలబడి మావయ్య అంటూ పైకి లేపి గట్టిగా హక్ చేసుకుంటాడు. రమేష్ అజయ్ని హక్ చేసుకుని ఏడుస్తున్నాడు. కౌశిక్ అర్థమైంది రమేష్కి అంతా తెలిసిపోయిందని. అజయ్ వాళ్ళ మావయ్యని కొంచెం కంట్రోల్ చేసి, ఎందుకు మావయ్య ఇంత బాధపడుతున్నావు? ఎలా చెప్పాలరా, నువ్వు ఎలా భరిస్తున్నావురా? ఏ మగాడు భరించలేనిది నువ్వు చాలా భరిస్తున్నావు. నన్ను చూసే కదరా నేనెక్కడ ఏమైపోతానని ఈ బాధనంతా గుండెలో పెట్టుకొని భరిస్తున్నావు. అజయ్ మౌనంగా అన్నాడు. అరే ఏదైనా మాట్లాడరా, నువ్వు మౌనంగా ఉంటే భరించలేను. అవసరమైతే నన్ను తిట్టురా. మావయ్య అలా అంటావేంటి? నేను నిన్నెందుకు తిడతాను? నువ్వు బాగుండాలి. నువ్వు ఉంటే నాకు ఎంతో ఇష్టం మావయ్య. అందుకేరా నన్ను చూసి నువ్వు భరిస్తున్నావు. ఎంత నరకం అనుభవించుంటావురా. కౌశిక్ ఇంకో గ్లాసులో తెచ్చి వాళ్ళ మామయ్యకి డ్రింక్ పోస్తాడు. రమేష్ తాగుతూ కూడా, నువ్వు వల్లిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు. ఎందుకు ఉంచుకున్నావురా దాన్ని? నీకు అవసరమా? నీకు చెడ్డ పేరు ఎందుకు? సీత నీదేరా, సీత నీకే సొంతం. నా సీతనే మావయ్య, అందుకే సీతకి ఎలాంటి హాని జరగద్దని దూరంగా ఉన్నాను. డెలివరీ అయ్యే వరకు ఆగుతున్నాను మావయ్య. ఆ పాపం చేసినాడు ఎవడోరా, నాకు తెలిసింది. వాడిని తన్నైనా దాన్ని పెళ్లి చేద్దాం. ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది మావయ్య, అందుకే నా దగ్గరకు వచ్చింది. నేనే భర్తనని, నేనే ఆ బిడ్డకి తండ్రిని నిరూపించడానికి నేను ఒప్పుకోను. ఒక తండ్రికి అస్సలు ఒప్పుకోను. నీకు అన్యాయం జరుగుతుంటే నేను ఊరుకోనరా. దాన్ని చంపైనా సరే నేను సీతని కలుపుతానురా. మావయ్య అన్నీ నేను చూసుకుంటాను, మీరు ఎప్పట్లా నార్మల్గా ఉండండి. ఏదో వల్లి తప్పు చేసింది, తనకు నచ్చిన వాడితో వెళ్ళినిండి చూద్దాం. డెలివరీ అయ్యే వరకు ఏం మాట్లాడద్దు. అజయ్ నీకు చేతులెక్కి మొక్కుతున్నానురా. ఎలా భరిస్తున్నావురా నువ్వు అసలు? భరించాలి మావయ్య. ప్రేమ అనే ఒక ముసుగులో పడి ప్రేమించాను కదా, తప్పదు. నేను చేసిన తప్పు నేనే శిక్ష అనుభవించాలి. ఇంకా నాతో పాటు మీరందరూ అనుభవిస్తున్నారు. సీత ఎప్పుడు నీకేరా, ఇంటికి తీసుకెళ్ళావు కదా, సీతతోని హ్యాపీగా ఉండాలిరా. అజయ్ నవ్వుతూ, అవన్నీ నేను చూసుకుంటాను మావయ్య, మీరు సైలెంట్గా ఉండండి. అత్తయ్యకి ఈ విషయం చెప్పకండి. అత్తయ్య కూతురు ప్రేమతో నిన్ను తిడుతుందిరా. సహజమే కదా మావయ్య, ఇద్దరు కూతుర్లకి నేనే అన్యాయం చేస్తాడేమని బాధపడుతుంటుంది. నేను ఇంటికి వెళ్ళి మొత్తం చెప్పేస్తాను రా దానికి, అప్పుడు ఏం మాట్లాడుతుందో చూస్తాను. వద్దు మావయ్య, అలా చేయకండి. అత్తయ్య గుండె పగిలిపోతుంది కూతురు తప్పు చేసిందని తెలిస్తే. ఇంకెన్ని రోజులు ఇలారా, ఎలా తట్టుకుంటావు? ఇటు అక్కకి బావకి చెప్పకుండా ఎలా చెప్పాలి మావయ్య? అమ్మ తట్టుకోలేదు, నాన్న అస్సలు తట్టుకోలేడు. చెల్లెలు పెళ్ళింది, ఇలాంటివి తెలిస్తే వంశీ వాళ్ళు ఊరుకుంటారా? రమేష్ అప్పుడు ఆలోచించి, అవును అనన్య పెళ్ళుంది కదరా, ఏది తొందరపడద్దు. తన పెళ్ళి కావాలి, సంతోషంగా ఉండాలి. ఇలాంటి కూతుర్ని కన్నా నేను తట్టుకోలేకపోతున్నానే, నన్ను క్షమించండిరా అని వేడుకుంటాడు అజయ్ని. రమేష్ చాలాసేపు డ్రింక్ చేస్తూ మాట్లాడుతుంటే అజయ్ కౌశిక్ని చూసి డ్రింక్ వద్దు అంటాడు. అజయ్ వాళ్ళ మామయ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. వాళ్ళ మామయ్యని డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి కౌశిక్ ఫ్లాట్కి వెళ్ళిపోతాడు. సీతకి అజయ్ ఇంటికి రాకపోయేసరికి కొంచెం దిగులుగా ఉన్నా హ్యాపీగా అనన్య పక్కనే పడుకుంటుంది. మహా పెళ్ళికి టెన్షన్ పడుతుంది. వల్లి టెన్షన్. ఇంట్లో సీతని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో అని భయపడుతుంది. అలా 2-3 రోజులు గడిచిపోతాయి. అజయ్ మహా టెన్షన్ పడుతుంటే, అమ్మ నువ్వు టెన్షన్ పడుకు, అన్ని పనులు ఆర్డర్ ద్వారా చేపిస్తాడు. పెళ్లి బట్టలు మాత్రమే వాళ్ళు షాపింగ్ చేస్తారు. అందరూ కలిసి షాపింగ్కి వెళ్తారు. అప్పుడే మురళి, గీత కూడా అందరూ అటెండ్ అవుతారు. అందరూ కలిసి ఒక పార్టీ ఏర్పాటు చేసుకుంటారు. ఆ పార్టీ వంశీ అరేంజ్ చేస్తాడు. దాంట్లో స్మిత, మురళి, గీత, కౌశిక్, అజయ్, సీత, వల్లిని కూడా ఇన్వైట్ చేస్తారు. ఆ విషయం వల్లి అజిత్కి మెసేజ్ చేస్తుంది. ఎలాగైనా సీతను అక్కడి నుంచి తీసుకురావాలనుకుంటాడు.
వంశీ ఒక ఫామ్ హౌస్ బుక్ చేసుకుంటాడు. ఆ పార్టీ కోసం తనకు తెలిసిన ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేస్తాడు. అక్కడికి సిరి కూడా వస్తుంది. సీత రాను అన్నా కానీ అనన్యకి చెప్తాడు సీతను కంపల్సరీ తీసుకురావాలని. వల్లి మాత్రం అజయ్ తోటే ఆ ఫామ్ హౌస్కి వెళ్తుంది. మురళి, స్మిత ఇద్దరూ వెళ్ళి అజయ్ని హగ్ చేసుకుంటారు. ఏంటి అజయ్ ఇలాంటి అమ్మాయిని ఇచ్చావు, దొంగ పిల్లని, ఊరికి నన్ను చావు కొడుతుంది. ఏంట్రా నేను దొంగ పిల్లనా అని చెంపలు గిచ్చుతుంది స్మిత. చూసావా అజయ్ నీ ముందే ఎలా కొడుతుందో. అజయ్ నవ్వుతూ, మా స్మిత చాలా మంచి అమ్మాయి మురళి, నువ్వు అర్థం చేసుకోవాలి. స్మిత నవ్వుతూ అజయ్ని హగ్ చేసుకుంటుంది. వల్లికి ఎందుకో స్మిత అంత క్లోజ్గా ఉంటే నచ్చడం లేదు. గీత కౌశిక్తో సూపర్గా రెడీ అయి వస్తుంది. స్మిత గీత రెడీ అవ్వడం చూసి ఇంత అందంగా ఉన్నావని తెలుసా అని చెప్పి గీతని దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంది. అందరూ పార్టీకి అటెండ్ అవుతారు. అక్కడికి అజిత్ కూడా వస్తాడు. అజయ్కి తెలుస్తుంది అజిత్ కంపల్సరీగా వస్తాడని. కౌశిక్ షాక్ అవుతాడు అజిత్ రావడం చూసి. అజిత్ డైరెక్ట్గా వచ్చి స్మిత పక్కన కూర్చొని హాయ్ ఎలా ఉన్నావు అని అడుగుతాడు. స్మిత కోపంగా ఎలా ఉంటే ఏంటన్నయ్యా, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు కదా. అలా ఎలా పట్టించుకోకుండా ఉంటాను, నేను కొంచెం బిజీ. స్మితతో కాసేపు మాట్లాడి అజిత్ వల్లి పక్కకి వెళ్తాడు. వల్లి అజిత్కి కొంచెం దూరంగా జరిగి ఇక్కడ అజయ్ ఉన్నాడు, అసలే నా మీద అనుమానంగా ఉంది, నువ్వు ఇంత దగ్గర రావడం అవసరమా? అన్నీ తెలిసిపోయాక ఎందుకు అంత భయపడుతున్నావు? ఇంతకీ సీత అక్కడ? అనన్యతో సీత కారులో నుంచి దిగుతుంది. అనన్య లెహంగా వేసుకుని ముద్దు కుమ్మలాగా ఉంది. వంశీ అనన్యకి ఎదురుగా వెళ్ళి హక్ చేసుకుని తన చేయి పట్టుకుని అందరి మధ్యలోకి తీసుకెళ్తాడు. సీత వెనకాలే వస్తుంది. వెనకాల వస్తున్న సీతని చూసి అజిత్ షాక్ అయిపోయి నిలబడతాడు. సంతోషం పట్టలేక సీతకి ఎదురుగా వెళ్ళి చేయి పట్టుకుంటాడు. అతనికి చేయి ఇచ్చి అతనితో పాటే వస్తుంది సీత. అక్కడ అందరూ చూస్తారు. అందరికీ కోపం వస్తున్నా ఎవరూ బయటపడట్లేదు. వల్లి మాత్రం నవ్వుతుంది. అది చూసిన అజయ్ కోపాన్నంతా కంట్రోల్ చేసుకుని పక్కనే ఉంటాడు. అక్కడ వంశీ ఇస్తున్న పార్టీని చెడగొట్టడం ఇష్టం లేక అజిత్ సీతను పక్కన కూర్చోబెట్టుకుని ఇంత అందంగా ఉన్నావు సీత ఈ చీరలో, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. థ్యాంక్స్ అజిత్ గారు. అజిత్ సీత చేయి పట్టుకుని మనం కూడా పెళ్లి చేసుకుందాం ఇక్కడ అనౌన్స్ చేయనా? సీత కంగారు పడిపోయి నో, అలాంటి పని మాత్రం చేయకండి. ఎందుకు భయపడుతున్నావు సీత? భయం కాదు, ప్రస్తుతానికి ఇప్పుడు వద్దు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే అజయ్ కోపంతో అక్కడున్న డ్రింక్ గ్లాస్ తాగిస్తూనే ఉన్నాడు. కౌశిక్ వచ్చి అజయ్ని కంట్రోల్ చేస్తాడు. అది చేస్తున్న పడికి నాకు పిచ్చెక్కేస్తుందిరా, ముందు వాడిని నా ముందు పంపిస్తావా లేక నేనే దాన్ని తీసుకుని వెళ్ళా. అరే తాగడం ఆపేరా, వంశీ ఇస్తున్న పార్టీ, మీ చెల్లెలు హ్యాపీగా ఉండాలి, కొంచెం కంట్రోల్ చేసుకో. వల్లిని కోపంగా చూసి దగ్గరికి వెళ్ళి నువ్వే కదా వాడిని పిలిచింది? అవును నేనే పిలిచాను, సీత మోజులో ఉన్నాడు అందుకే పిలిచాను. కొంచెం అన్న బుద్ధుందా? తనని చెల్లెలు వేరే వాడికి అలా చూపిస్తావా? నా సంతోషానికి అడ్డొస్తే ఎవరైనా ఊరుకోను, దీనికి నువ్వు చాలా బాధపడతావు వల్లి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడు. అప్పటికే వంశీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. అందరికీ అనన్యని పరిచయం చేస్తాడు. అజయ్ని కూడా పరిచయం చేస్తాడు. కొంతసేపటికి పార్టీ అయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అప్పుడే అజయ్ కౌశిక్కి ఒక మెసేజ్ చేస్తాడు. సీతని అక్కడే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అజయ్ కోపంగా సీతను లాగి కారులో కూర్చోబెట్టి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అది చూసిన అజిత్ కూడా అజయ్ కార్ని ఫాలో అవుతున్నాడు. కానీ అజిత్కి దొరకకుండా ఫాస్ట్గా కార్ని డ్రైవ్ చేస్తున్నాడు. వల్లికి కోపం వచ్చి అక్కడ ఎవరూ లేకపోవడంతో కారు బుక్ చేసుకొని వల్లి కూడా వెళ్ళిపోతుంది. అనన్యని మర్చిపోతారు. అనన్య వంశీకి మెసేజ్ చేస్తుంది. వంశీ వచ్చి అనన్యని డ్రాప్ చేయడానికి వెళ్తాడు. అజయ్ కోపంగా సీతని లాక్కెళ్ళి కౌశిక్ ఫ్లాట్లోకి తీసుకెళ్తాడు. సీత వద్దని చెప్తున్నా తాగిన మధ్యలో తనని ఎందుకు కమల్కి దగ్గరగా ఉన్నావు, కమల్తో ఏం మాట్లాడుతున్నావు, కమల్ ఇచ్చిన శారీ ఎందుకు కట్టుకొచ్చామని తనని పదే పదే క్వశ్చన్స్తో అడుగుతూ కోపంతో రెచ్చిపోతున్నాడు. కానీ సీత మాత్రం భయపడుతోంది. నేను ఇంటికి వెళ్తాను బావా, నన్ను వదిలి ప్లీజ్ అని వేడుకుంటుంది. కానీ అజయ్ మాత్రం తాగిన మైకంలో తనని దగ్గర కావాలని చూస్తున్నాడు. కానీ సీత ఎంత బ్రతిమలాడినా ఆ మైకంలో అలా వారిద్దరూ కలిసిపోతారు. తెల్లవారుతుండగా సీత కూర్చొని ఏడుస్తుంది. అజయ్కి అప్పుడే మెల్లగా మెలకువ రావడంతో సీత దగ్గరికి వెళ్ళి సారీని, నిన్న జరిగిన దానికి కోపంలో అలా చేసేసాను, కానీ మనిద్దరం భార్యాభర్తలమే కదా, కాకపోతే ఇద్దరి ఇష్టంతో కలవలసిన మనం అది కోపంతో జరిగిపోవడం వల్ల అలా జరిగింది. కానీ ఎందుకు బావా, అక్క ప్రెగ్నెంట్ కదా, అక్కతో ఉంటూ మళ్ళీ నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతుంది. నీకు చాలాసార్లు చెప్పాను మీ అక్క మేమిద్దరం కలిసి లేమని, నేను ఆ బిడ్డకి తండ్రి కాదని చెప్తాడు. అదే ఎలా, నువ్వేమంటున్నావు బావా,
అక్కని నువ్వే కదా మళ్ళీ పెళ్లి చేసుకున్నావు, కాపురం కూడా చేస్తావు. ఇప్పుడు తను ప్రెగ్నెంట్గా ఉంది, ఇప్పుడు నువ్వు కాదు అంటున్నావు. అవన్నీ నీకు తెలియాల్సిన అవసరం లేదు, నేను చెప్తున్నాను కదా, ఇది నమ్ము అంటాడు. ఆ తర్వాత సీతను తీసుకెళ్తాడు ఇంటికి. సీత ఏడుస్తూ అనన్యని కోపంగా చూసి, మీ అన్నయ్య ఏది చెప్తే అది నమ్మేస్తావా నువ్వు? వంశీ పార్టీలో వంశీతో ఉన్నావు, మీ అన్నయ్య కమల్తో మాట్లాడాను అని కౌశిక్ ప్లాట్లోకి లాక్కెళ్ళాడు. అనన్య విచిత్రంగా చూస్తూ, అంటే ఆ రోజు నైట్ వెళ్ళి ఇప్పుడు వస్తున్నావా? కౌశిక్ అన్నయ్య ఫ్లాట్లోకి ఎందుకు వెళ్ళావు? నీకు అర్థం కాలేదా? ఆ రోజు శారీ కమల్ గారు పంపించారు, అది కట్టుకొని వచ్చానని లాక్కెళ్ళి నా చీరనంతా లాగేసి కాల్ చేశాడు. అనన్య నవ్వుతూ సీతను పరిశీలనగా చూస్తుంది. తన శరీరంలో వచ్చిన మార్పులను చూసి నవ్వుతూ హగ్ చేసుకుని, థ్యాంక్స్ వదినా అని బొగ్గు మీద ముద్దు పెడుతుంది. అనన్యను ముందుకు తోసేసి, నీకు నవ్వులాటగా ఉందా? ఇందులో అక్కయ్య జీవితం కూడా ఉంది. సీత అలాగే చూస్తుంది. ఎందుకే అంత బాధపడుతున్నావు? ఏదో జరిగింది, అన్నయ్య నీతో కలిశాడు అంటే నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? నువ్వు సైలెంట్గా ఉండు అంటుంది. సైలెంట్గా ఉండగా ఏం చేస్తాను అని భయపడుతూ అక్కడున్న బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకుంది. అనన్య మాత్రం సంతోషంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా అన్నయ్య మనసు పుట్ట తనతో భారీగా స్వీకరించాడని. ఆ మాటలని ఒకరు వింటారు, కోపంగా చూస్తూ ఉంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.